సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఒక రచ్చలేపునని చెప్పొచ్చు. నిన్న ఎన్సీఎల్టీలో విజయమ్మ షర్మిల కౌంటర్ వేశారు. జగన్ పైన విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే జగన్ ఈ రకమైన కేసు వేశారంటూ విజయమ్మ ఆరోపించారు. ఇక జగన్ పై విజయమ్మ సంచలన వ్యాఖ్యలో ఆయన రాజకీయ ఉద్దేశంతోనే ఈ రకమైన కేసు వేశారంటూ ఆరోపిస్తున్నతో పాటుగా జగన్ భారతి చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఖండిస్తున్నారంటూ విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇక జగన్ భారతి చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ సెటిల్మెంట్ విషయంలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు అని కరాఖండిగా తేల్చేశారు. తనకు తెలియకుండా తల్లి చెల్లి బదిలీ చేసుకున్నటువంటి ఆస్తుల వ్యవహారం పైన గతంలో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ దాఖలు చేస్తూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో చేయడం కాకుండా మరోవైపుగా తనపై చేస్తున్న ఆరోపణలని కూడా తప్పుడు మాటలని చెప్పి జగన్ మాటని కొట్టిపారేశారు. మరోవైపు ఆ వ్యక్తిగత ఆస్తుల విషయంలో, కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోవడం తగదు అని చెప్పి విజయమ్మ క్లారిటీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి విజయమ్మ వ్యాఖ్య ఎలా చూడాలి? జగన్ పైన ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తారని చెప్పొచ్చు. తను అన్ని రాజకీయ ఉద్దేశంతోనే కేసు పెట్టాడని కానివ్వండి, వ్యక్తిగత ఆస్తుల విషయంలో ఎన్సీఎల్టీ ప్రమేయం ఉండకూడదు అని చెప్పి విషయాల్ని ఆవిడ చెప్పడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? సో ఎన్సీఎల్టీలో ఈ యొక్క కౌంటర్, వీళ్ళు దాఖలు చేసిన కౌంటర్ ఏ రకమైన ప్రభావం చూపించబోతుంది జగన్ పైన? ఎస్ మనోజ్, ఏదైతే జగన్ ఫ్యామిలీకి సంబంధించిన సరస్వతి పవర్స్ షేర్లకు సంబంధించి గొడవ ఇప్పుడు ఇంట్లో పెద్ద చిచ్చుని రేపుతుంది అనేది అర్థమవుతుంది, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న మొన్న ఒక వారం రోజులు బ్యాక్ ఎవరైతే ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన చెల్లికి షర్మిలారెడ్డికి తన చెల్లికి ఇచ్చిన షేర్లు ఏవైతే ఉన్నాయో అవి నేను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లు, అవి తిరిగి నాకు అది ఇప్పటికీ కేసు ఈడీలో ఉన్నందున తిరిగి ఆ రెండు తనకు హ్యాండ్ ఓవర్ చేయండి అని వాళ్ళిద్దరూ ఇచ్చిన నేపథ్యం. సో ఈ యాంగిల్లోనే ఈ వ్యవహారం అయితే జరుగుతోంది. దీని మీద విజయమ్మ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. నిన్న ఆమె ఎన్సీఎల్టీలో విజయమ్మ, షర్మిలారెడ్డి ఇద్దరు కూడా కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి. దీంట్లో చాలా క్లియర్గా ఆమె అయితే చూస్తున్నాం. రాజకీయ ఉద్దేశంతోనే ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారం, ఇది కుటుంబకు సంబంధించిన వ్యవహారం. అంటే ఈ కుటుంబంలో గతంలో ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో షేర్లు కూడా ఇద్దరు ఒప్పందం మేరకే కుటుంబం పెద్దల మధ్యన ఈ షేర్ల ఒప్పందం అయితే జరిగింది. ఆ దిశగానే ఈ ఒప్పంద ప్రక్రియ జరిగింది. ఇప్పుడు తిరిగి అవి నాకే చెందుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు వేయడం వెనకాల కొంత రాజకీయ జోక్యం ఉంది అనేది. అయితే ఈ వ్యవహారంలో ఎన్సీఎల్టీకి కూడా అసలు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆమె చెప్తూ ఉన్నారు. అంటే పిల్లల మధ్య, రాజకీయాల మధ్య జరుగుతున్న వ్యవహారంలో నేను ఈరోజు కోర్టుకి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. నిజంగానే చాలా బాధాతప్త హృదయంతో నేను ఈ పిటిషన్ వేస్తున్నానని చెప్పి విజయమ్మ వేసిన పరిస్థితి. అంటే పిల్లల మధ్య వివాదం కోర్టు గదిలోకి నేను రావాల్సిన పరిస్థితి ఉంది, కోర్టు గదిలో నేను నిలబడాల్సి ఉంది. నిజంగానే ఇది బాధతోనే కౌంటర్ చేస్తున్నానని చెప్పి మాట్లాడిన పరిస్థితి. గతంలో అప్పుడు సరస్వతి పవర్కి సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందం మధ్య జరిగిన ఇష్యూని తిరిగి ఇప్పుడు ఎన్సీఎల్టీలోకి వేసి తిరిగి తన పేరుని బదలాయించమని జగన్ కోరడం అనేది చాలా అవివేకం, ఇది చాలా తప్పు అని ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇద్దరు బిడ్డలు నాకు సమానంగానే ఉన్నారని దాదాపుగా 30 పేజీల 30 పాయింట్లకు సంబంధించి తన లేఖలో ఎన్సీఎల్టీకి చాలా క్లియర్గా వీళ్ళు వ్యవహారాన్ని అయితే నడిపారు. నిన్న పిటిషన్ అయితే వేశారు. అయితే ఈ పిటిషను ఎంతవరకు ముందుకు వెళ్తుంది, దీనికి సంబంధించి పూర్తిగా ఏం జరగబోతుంది అనే అంశాలు కానీ ఒకసారిగాను చూసుకుంటే ఈ ట్రిబ్యునల్ విచారణ మార్చి 6కి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ సోమవారం విచారణ జరిగింది. అయితే తరఫున న్యాయవాదులు వైసీపీ తరఫున నిరంజన్ రెడ్డి వర్చువల్గా వ్యవహారాన్ని అయితే అవుతారు. ఈ ఎన్సీఎల్టీకి సంబంధించిన వ్యవహారంలో దానికి కౌంటర్గా నిన్న షర్మిల అండ్ విజయమ్మ ఇద్దరు కూడా వేయడం, దీంట్లో ఎటువంటి ఉద్దేశాలు లేవు, ఇది పూర్తిగా కూడా తమ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారంలో అసలు ఎన్సీఎల్టీకి జోక్యం చేసుకునే అవసరం కూడా ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. ఇది పూర్తిగా మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఇది ఆల్రెడీ గతంలో షేర్ల వివాదం జరిగిపోయింది. ఇప్పుడు పూర్తిగా కూడా దీనికి సంబంధించి షేర్లు కావచ్చు ఈ రెండింటినీ తిరిగి జగన్ భారతీరెడ్డి మీద వాయించడం, అందులో
అందులో జగన్ వేసిన పిటిషన్లో పూర్తిగా కూడా అవాస్తవాలు ఉన్నాయి. ఈ అవాస్తవాలని మీరు సరిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా గతంలో ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారంలోనే ఈ మొత్తం తతంగం అంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఆ పిటిషన్ వేయడం, పిటిషన్ వెనకాల తిరిగి ఆ వాటాలను తన పేరు మీద చేయించుకోవడం అనేది వీలు కాదు. ఇది పెద్దల ఒప్పందం. అంటే తన తండ్రి, తన భర్త రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ వ్యవహారం మీద ఒక అండర్స్టాండింగ్ జరిగింది షర్మిలాకి, తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనే వివాదం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన వాదనలో ఇది నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను, తల్లికి కావచ్చు లేకపోతే చెల్లికి కావచ్చు, దాన్ని తిరిగి నాకు ఇవ్వండి. దాంట్లో కారణం ఏంటంటే ఇది ఎప్పుడైనా వెనక్కి తీసుకునేదానికి మాకు ఛాన్స్ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈ వ్యవహారం మీద షర్మిల అండ్ విజయమ్మ ఇద్దరు కూడా కౌంటర్లు వేశారు కాబట్టి ఈ వ్యవహారం మీద. సో ఆ విజయమ్మ వేసిన కౌంటర్ మీద ఇన్సిఎల్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చూడాలి. దీని సందర్భంగా మార్చి 6న దీనికి మళ్ళీ వాయిదా వేశారు. ఇది ఇప్పట్లో తేలే అంశమా లేకపోతే కొన్ని సంవత్సరాలు, అంటే మామూలుగా ఎన్సీఎల్టీలో కొన్ని సంవత్సరాలకు తరబడి కేసులు నడుస్తున్న అందులో ఏ వివాదమైనా సరే కొంత ఆలస్యంగా జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి సరే ఇది ఎంత త్వరగా ముందుకు వెళ్తుందా, సాధ్యమైనంత వరకు ఎవరైతే విజయమ్మ కోరుకుంటున్నట్టుగా దీన్ని అసలు ఎన్సీఎల్టీ పరిధిలోకి తీసుకురావద్దు అనేది ఆమె వాదన కాబట్టి సో ఆ దిశగా ఎన్సీఎల్టీ ఏమన్నా ముందుకు వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు నిన్న జరిగిన నేపథ్యంలో మార్చి 6కి ఇది వాయిదా పడింది కాబట్టి 6వ తారీఖున ఏం జరగబోతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఒక్కసారిగా ఈ వ్యవహారంలో మాత్రం ఇంటి రచ్చ మొన్నటి వరకు పబ్లిక్గా జరిగింది. ఇప్పుడు కోర్టులకు కూడా గదిలో కూడా వెళ్ళింది అనేది చెప్పాలి. కోడలు కొడుకుని నమ్మొద్దు, రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా కేసు బనాయించారు అని చెప్పి విజయమ్మ ఈ పరిస్థితులు, అంటే ప్రతిపక్షంలోకి పడిపోయారు, ఆయన పోటమి పాలయ్యారు. ఒకవైపు పార్టీ నుంచి నేతలందరూ బయటికి వెళ్తున్నారు, విజయసాయిరెడ్డి చైర్మన్ని కలిసారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో విజయమ్మ డైరెక్ట్గా పొలిటికల్ సినారియో రకంగా మాట్లాడడం చూస్తుంటే జగన్పై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? వైసీపీ శ్రేణులు ఎవరైనా స్పందిస్తున్నారా? అంటే బేసిక్గా ఇక్కడ మనోజ్ ఒకటి, షర్మిల విజయమ్మ వేసిన కౌంటర్లో 30 పాయింట్స్లో కౌంటర్ అయితే వేశారు. దీంట్లో పొలిటికల్గా ఆమె వాదనను మనం పూర్తిగా కూడా చూడాలి. ఆ ఇన్సిడెంట్లో పేపర్లో అసలు పూర్తిగా ఏమేమి మాట్లాడింది, ఆమె కౌంటర్ ఏ విధంగా వేసింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కౌంటర్ వేసిన దాంట్లో ఆమె ఒకటి క్లియర్గా చెప్పిన పరిస్థితి, జగన్ అండ్ తన కోడలు, అంటే కొడుకు కోడలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. దీనికి సంబంధించి ఇది కేవలం ఒక పొలిటికల్ ఎజెండాతోనే మాత్రమే వీళ్ళు వ్యవహారాన్ని వేశారు. ఎన్సీఎల్టీ ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన వాదన వినిపించే ప్రయత్నంలో పిటిషన్ వేశారో దాంట్లో ఉన్న వాస్తవాలని మీరు నమ్మద్దు అని చెప్పి మాత్రమే చెప్పారు. అంతేగాని ఇక్కడ రాజకీయ పరంగా బయట జరుగుతున్న రాజకీయ చర్చాంశం ఎక్కడ దాని మీద తెర మీదకి రాలేదు. కేవలం ఆ ఎన్సీఎల్టీలో ఆ పర్టికులర్ పరిధిలో జగన్ వేసిన పిటిషన్లో ఏమైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆయన వేసిన పిటిషన్ సందర్భంలోనే ఆయనకు సంబంధించిన ఆహారంలో మీరు నమ్మద్దని ఎన్సీఎల్టీకి కోరారు. అంతేగాని ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే పొలిటికల్ ఇంటి దగ్గరికి సంబంధించిన ఆహారాలు ఇది పూర్తిగా కూడా మా కుటుంబ సంబంధించిన సమస్యగా మాత్రమే మీరు చూడాలి. ఇది గతంలోనే ఇద్దరు బిడ్డలకి మధ్య ఒప్పందం జరిగింది. అది ఈ ఒప్పందం మేరకే జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఇచ్చారు. గతంలో అప్పుడు పెద్దల సమక్షంలో ఈ వ్యవహారం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని వెనక్కి ఇవ్వాలి అంటే దీన్ని వెనక్కి ఇవ్వాలంటే పార్టీ అప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, తన అన్నకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు, తర్వాత ఆయన ప్రతిపక్షంలో హోదా కూడా లేకుండా పడిపోయిన పరిస్థితి. సో ఎన్ని అంశాలని అక్కడ చర్చకు వస్తున్నాయి. సో కాకపోతే ఆ మోటివ్తోనే తన వాదనని వినిపించే ప్రయత్నం ఇక్కడ షర్మిల కావచ్చు లేకపోతే తల్లి విజయమ్మ కావచ్చు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఎంతవరకు ఎన్సీఎల్టీ పరిధిలోకి వస్తుంది? ఎన్సీఎల్టీ కేవలం ఆ కేసులో ఉన్న యాంగిల్ని చూస్తుందా లేదా పొలిటికల్ ఉన్న అంశాలని దీని మీద తెర మీదకి తీసుకుని వస్తే అంశాలను చూస్తుందా అనేది కూడా మనం చూడాలి. కానీ ఎప్పుడు కూడా ఎన్సీఎల్టీలో పొలిటికల్కి సంబంధించిన వ్యవహారాల మీదకి వాళ్ళు దృష్టికి వెళ్ళారు. అసలు ఆ కేసులో నిజంగానే షేర్ బదిలీలో ఎవరికి షేరు బదిలీ చేశారు, ఓకే బదిలీ చేసిన దాంట్లో ఏ విధంగా బదిలీ చేశారు, ఓకే గిఫ్ట్గా బదిలీ చేశారు, బదిలీ చేసిన తర్వాత ఆ బదిలీని గిఫ్ట్గా బదిలీ చేశారు కాబట్టి అది తిరిగి వెనక్కి తీసుకునేదానికి జగన్మోహన్ రెడ్డికి రైట్ ఉందా లేదా, లేదు ఉంది అనుకుంటే ఎన్సీఎల్టీ ఆ విధంగా వెళ్తుంది, లేదు ఆల్రెడీ బదిలీ అయిపోయింది, ఇది గతంలో అందరి మధ్య ఒప్పందానికి జరిగింది కాబట్టి అది యాక్సెప్టబుల్ అని ఎన్సీఎల్టీ భావిస్తుంది
పంపిస్తే సో ఆ షర్మిలాకి షేర్లు ఉండే అవకాశం ఉంది. లేదు అనుకున్నప్పుడు అది తిరిగి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అటువంటి సందర్భాల మధ్యనే